ఇవాల్టి వీడియోలో నేను ఈ కోయంబత్తూర్‌లో ఎంతో ఫేమస్ అయిన మరుదుమలై టెంపుల్‌కైతే చూపిస్తానండి. ఇంక నేనున్న ఏరియా నుంచి మరుదుమలైకెళ్ళాలంటే బస్ జర్నీలో ఒక 45 మినిట్స్ అయితే టైం పడుతుంది. ఇక టికెట్ ప్రైస్ వచ్చేసి రూ. 25. ఇంక మనం వన్స్ మరుతుమలై బస్ స్టాప్ రీచ్ అయిపోయిన తర్వాత, ఇంక మనకి కొండ పైకెళ్ళడానికి బస్ కానీ, స్టెప్స్ ద్వారా గానీ మీరు పైకెళ్ళొచ్చు. ఇంక నేను మొదటిసారి వెళ్తున్నాను కాబట్టి మెట్ల మార్గంలో వెళ్దామని నేనైతే డిసైడ్ అయ్యాను. ఇంక వన్స్ నా మెట్ల మార్గం అయితే నేను ప్రారంభించాను. ఇంక మనకెళ్ళే దారిలో చిన్న చిన్న టెంపుల్స్ అయితే మనకి కనిపిస్తాయి మార్గం మధ్యలో. ఇంక వన్స్ కొండపైకి రీచ్ అయిపోయిన తర్వాత ఇంక మనం దర్శనానికెళ్ళే లైన్‌లో అయితే నిలబడిపోతాం. ఇక్కడ మనకి స్పెషల్ దర్శనం, ఫ్రీ దర్శనం అయితే ఉంటుంది. ఇక్కడ మనకి రూ. 50 టికెట్స్ అయితే దొరుకుతాయి. ఇంక వన్స్ మనం రూ. 50 టికెట్ తీసుకొని ఇంక దర్శనానికైతే ఎళ్ళిపోతాం. నాకైతే నేను ఆదివారం ఎళ్ళాను కదా! నాకు 10, 15 నిమిషాల కన్నా ఎక్కువ సమయం అయితే పట్టలేదు దర్శనానికి. నేనైతే మీకు స్పెషల్ దర్శనం టికెట్ తీసుకోమని చెప్తా. ఎందుకంటే మీరు దేవుడిని దగ్గర నుంచి చూస్తారు. ఇంక అక్కడే ప్రసాదం తీసేసుకొని, ఇంక అక్కడే తినేసి, ఇంక నేను రిటర్న్ ఎళ్ళేటప్పుడు మాత్రం బస్సులో అయితే కిందకెళ్ళిపోయానండి. ఈసారి మీరెప్పుడైనా కోయంబత్తూర్ ప్లాన్ చేస్తే ఈ మరుదుమలై టెంపుల్ అయితే విజిట్ చేయండి. ఓకే గైస్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.